నమస్తే, నేను మీ తేజ. పాకిస్తాన్ ఇస్లామాబాద్లో అమెరికాకి ఇరాన్కి శాంతి చర్చలు అయితే జరుగుతున్నాయి. ఈ చర్చలు విఫలమయ్యాయంటూ జేడీ వ్యాన్స్ ఒక సంచలనమైన ప్రకటన కూడా తెలియజేశాడు. ఇరాన్ పాలన మళ్ళీ అమెరికా యుద్ధం చేయబోతున్నట్టు కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. సో దీని గురించి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట. నమస్తే సార్. నమస్తే. సో చర్చలు విఫలం అవుతున్నాయి, తర్వాత మళ్ళీ ఇరాన్ పైన అటాక్ చేయబోతున్నారు, ఇటువంటి వార్తలన్నీ కూడా వస్తున్నాయి. ఏంటి సార్ దీన్ని? యాక్చువల్గా అందరూ కూడా మొన్న ఇస్లామాబాద్లకి దిగారు. సో 21 గంటల సేపు చర్చలు జరిగాయి. మొత్తం 5 దఫాలుగా చర్చలు జరిగాయి. ఈ మధ్యకాలంలో ఇన్ని గంటలు స్పెండ్ చేసి అమెరికా ఎవరితో కూడా చర్చించలేదు. దాన్ని బట్టి అమెరికా ఎంత సీరియస్గా ఈ చర్చల్ని తీసుకునింది అనేది మనకు తెలుస్తుంది. కనీసం ఒక డజన్ సార్లు జేడీ వ్యాన్స్ ట్రంప్తో చర్చించినట్టుగా కూడా చెప్తున్నారు. అంటే క్లియర్గా ప్రతి దశలో కూడా ట్రంపే దీన్ని గైడ్ చేస్తూ వస్తున్నాడు. పేరుకి జేడీ వ్యాన్సే కానీ ట్రంప్ ఇన్వాల్వ్ అయిపోయి కంప్లీట్గా గైడ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇది ట్రంప్కి చాలా ప్రెస్టీజియస్గా మారిపోయింది ఇరాన్ పైన యుద్ధం అనేది. అతనికి అన్ని వైపులా నెగిటివిటీ పెరిగింది అమెరికా మీద, ట్రంప్ మీద ముఖ్యంగా. అట్లాగే అమెరికాలో కూడా అతని మీద అవిశ్వాసం పెట్టాలి, అవిశ్వాస తీర్మానం పెట్టి అతను తొలగించాలన్న ప్రెజర్ బాగా పెరిగిపోయింది. నెక్స్ట్ ఏంటంటే నవంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి. దాదాపు 438 హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ సీట్లకి, తర్వాత 33 సెనేట్ సీట్లకి అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి. అందులో కానీ రిపబ్లికన్స్ కానీ ఓడిపోతే ట్రంప్కి చాలా కష్టకాలం మొదలవుతుంది. ట్రంప్ ఏ నిర్ణయాలు కూడా తీసుకోలేడు, ఎందుకంటే కాంగ్రెస్లో మెజార్టీ ఉండదు. ఇప్పుడు ఏంటంటే ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్లో తనకి బొటాబొట్టు మెజార్టీ అయినా ఉంది కాబట్టి చెల్లుతుంది. లేదంటే కాంగ్రెస్ కొట్టేస్తే ట్రంప్ ఒక ఊరికే ఆట బొమ్మలాగా అయిపోవాలి తప్ప అతనికి ఏం పవర్స్ ఉండవు. అందువల్ల నవంబర్ ఎన్నికలు అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్గా అతని రేటింగ్ బాగా పడిపోతుంది. నిన్న కూడా పోలింగ్ జరిగితే దాదాపు 80% యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే తన అలియన్స్ పార్టీ దేశాలు ఎవరెవరితో ఉన్నారో, నాటో కానీ ఇలాంటి దేశాలన్నీ కూడా ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా యుద్ధం అనేది ఇజ్రాయెల్ కోసం చేస్తున్నది తప్ప అమెరికా కోసం కాదనేది ప్రపంచం అంతా కూడా మాట్లాడుకుంటుంది. ఈ నేపథ్యంలో ట్రంప్కి దాన్ని ఎలాగైనా ఆపాలని చెప్పి పాకిస్తాన్ని రంగంలోకి దించాడు. మరోపక్క చైనా కూడా దానికి అవసరాలు, ఎందుకంటే 90% ఇరాన్ ఆయిల్ చైనాకి వెళ్తుంది. అట్లాగే గల్ఫ్ దేశాల నుంచి కూడా ఆయిల్ చైనాకి వెళ్తుంది. ఇదంతా ఆగిపోయింది. దాదాపు 3.4 మిలియన్ బ్యారల్స్ పర్ డే చైనాకి వెళ్ళేది. అలాంటిది ఇప్పుడు 1.2కి పడిపోయింది. సో దానివల్ల చైనాకు కూడా ఇబ్బంది. అందుకని చైనా కూడా ఇరాన్ని ఒప్పించింది. నిజానికి ఇరాన్కి ఇష్టం లేదు చర్చలు, ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు అమెరికాతో చర్చలు చేస్తున్నప్పుడే దాడి చేశారు. అందుకని అమెరికా మీద నమ్మకం లేదు ఇరాన్కి. అందుకనే కొన్ని కండిషన్లు పెట్టింది. ముందుగా మీరు మాకు నమ్మకం కలగాలంటే, ఒకటి లెబనాన్ని కూడా చర్చలు ఈ సీజ్ ఫైర్లో చేర్చండి, లెబనాన్ మీద దాడి చేయకూడదు ఇజ్రాయెల్ అనేది నెంబర్ 1 కండిషన్. నెంబర్ 2, మా ఫ్రీజ్ చేసిన ఆస్తుల్ని విడుదల చేయండి అని. అదేమీ చేయట్లేదు అమెరికా. అమెరికా కొన్ని కండిషన్లు పెట్టింది. అంటే ఇవన్నీ కూడా చర్చలకు ముందు కండిషన్లు. అదేంటంటే మీ హార్మోజుని కంప్లీట్గా వదిలేయండి అని. అది ఇరాన్ కూడా చేయట్లేదు. మొత్తంగా 3-4 రోజుల్లో వెళ్ళినవి కనీసం 20 షిప్పులు కూడా వెళ్ళలేదు ఓవరాల్గా. పర్ డేనే 140 వరకు వెళ్ళేవి యుద్ధం ముందు. అలాంటిది ఇప్పుడు రోజుకి 5, 4, 3, 2 ఇలా వెళ్తున్నాయి. సో అడిగితే ఇరాన్ వాళ్ళు ఏం చెప్తున్నారు, మైన్స్ పెట్టేశాము మేము, అవి ఎక్కడ వాటిని క్లీన్ చేసే టెక్నాలజీ మా దగ్గర లేదని చెప్పేస్తున్నాయి. సో అందుకని ఎవరు ఏం చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని తానేదో పెద్ద మీడియేషన్ రోల్ ప్లే చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి అక్కడ చేసింది. సో 5 దఫాలుగా 21 గంటల పాటు చర్చలు జరిగినప్పటికీ ఇరాన్ నుంచి కూడా చాలా పెద్దగా ఎత్తున దాదాపు 71 మంది ఇరాన్ నుంచి అటెండ్ అయ్యారు. అంటే ఓన్లీ చర్చల్లో పాల్గొనే వాళ్ళే కాకుండా సెక్యూరిటీ, తర్వాత వివిధ రంగాల ఎక్స్పర్ట్లు, వీళ్ళందరూ కూడా ఇరాన్ నుంచి అయ్యారు. అట్లాగే అమెరికా నుంచి కూడా ఒక 200 మంది అయి ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి కూడా సెక్యూరిటీ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే అమెరికా నుంచి ప్రధానంగా ఏంటంటే, 1 జేడీ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్, 2 స్టీవ్ విట్కాఫ్, 3 జేరెడ్ కుష్నర్ అల్లుడు, ట్రంప్ అల్లుడు. సో వీళ్ళు 3 ప్రధానంగా పాల్గొంటున్నారు. ఇటు ఇరాన్ నుంచి
పార్లమెంటరీ స్పీకర్ బగేర్ గలిబఫ్, తర్వాత ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి, వీళ్ళిద్దరూ ప్రధానంగా చేస్తున్నారు. దాంతో ఇంక డిప్యూటీ ఫారిన్ మినిస్టర్లు ఇలాగా వాళ్ళ టీం కూడా బలంగానే ఉంది. సో ఈ నేపథ్యంలో ఏంటంటే జేడీ వ్యాన్స్ నిన్న ఒక అనౌన్స్ చేశాడు, అది చర్చలు విఫలమైనా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం.